హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి టాప్ 5 బెస్ట్ రొమాంటికల్ మూవీస్ ఏమిటో మనం ఈ యొక్క షార్ట్లో చూద్దాం. సో వరల్డ్ వైడ్గా ఆ 5 బెస్ట్ రొమాంటికల్ మూవీస్ ఏమిటో ఈ షార్ట్లో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిగా వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోకి వెళ్ళిపోదాం. ఇన్ వరల్డ్. సో నెంబర్ 1 చూసుకున్నట్లయితే టైటానిక్ షిప్ 1997లో వచ్చిన ఈ మూవీ మాత్రానికి నెంబర్ 1 ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మూవీ స్టోరీ ఏమిటంటే ఏబిలి అనే ఒక వ్యక్తి టికెట్ తీసుకోకుండా టైటానిక్ షిప్లో ఎక్కి ఆ యొక్క హీరోని ఎలా పడేస్తాడు, తనతో ఏ విధంగా ఇక ఉంటాడు, తనతో ఏ విధంగా కలుస్తాడు అనేది ఈ యొక్క మూవీ స్టోరీ ఫ్రెండ్స్. సో ఈ మూవీ చూసినంతసేపు అయితే మీకు ఎక్కడ కూడా లాగ్ అనేది అనిపించదు ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. నెంబర్ 2 చూసుకున్నట్లయితే నోట్ బుక్. ఈ మూవీ స్టోరీ వచ్చేసి తను ఒక హీరోయిన్ వచ్చి ఆ హీరోయిన్తో తనతో ఓయోకి రమ్మని పిలుస్తాడు. తను రాకపోతే తనను ఏ విధంగా ఒప్పిస్తాడు అనేది ఈ యొక్క మూవీ స్టోరీ ఫ్రెండ్స్. తను వచ్చేదాకా అయితే తనను వదిలిపెట్టకుండా తనతో ఏ విధంగా ఉంటాడు, తనతో ఏ విధంగా మాట్లాడతాడు అనేది ఈ యొక్క మూవీ స్టోరీ ఫ్రెండ్స్. సో నెంబర్ 3 చూసుకున్నట్టయితే బిఫోర్ సన్ రైజ్. సో ఈ మూవీ స్టోరీ ఏమిటంటే ఏమీ తెలియని ఒక అమాయకుడిని ఆ యొక్క హీరోని తన వలలో ఎలా పడుస్తుంది, ఆ యొక్క తన యొక్క మాండర్ స్టైల్తో ఏ విధంగా తన యొక్క వలలో లాక్కుంటుందని ఈ యొక్క మూవీ స్టోరీ ఫ్రెండ్స్. సో ఈ మూవీ మాత్రం ఎక్కడ కూడా మీకు లాగ్ అనిపించకుండా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఒకసారి ఈ మూవీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నెంబర్ 4 చూసుకున్నట్టయితే సమ్మర్ హాలిడేస్ 1953లో వచ్చిన ఓల్డ్ మూవీ అన్నప్పటికీ ఈ మూవీ యొక్క స్టోరీ అదేవిధంగా స్క్రీన్ ప్లే నెంబర్ 1గా ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా అయితే ఈ యొక్క మూవీని ట్రై చేయండి. ఎర్నాలిక్ సన్రైజ్ ఆఫ్ ద స్పోర్ట్స్ మైండ్. సో ఈ మూవీ 2004లో వచ్చిన ఈ యొక్క మూవీ మాత్రానికి ఒక బస్సులోనే ఉండి తన యొక్క పూర్తి మూవీ కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూవీ చూసినంతసేపు అయితే మీకు ఎక్కడ కూడా లాగ్ అనిపించకుండా తన యొక్క స్క్రీన్ ప్లేని కూడా మంచిగా చూపించారు ఫ్రెండ్స్. తప్పకుండా ఈ యొక్క 5 మూవీస్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఫర్ సపోర్ట్.